హలో. హాయ్ జైత్రి, ఈవినింగ్ ఫ్రీయేనా? ఫ్రీయే, ఎందుకు? ఏం లేదు, మెక్డానల్డ్స్ లో పెరి పెరి ఫ్రైస్ అని కొత్తగా వచ్చాయట. ట్రై చేద్దాం అనుకుంటున్నా, వస్తామేమో అని. హ, నీకేంటి బాబు, రిచ్ కిడ్వి, ఏమన్నా ట్రై చేస్తావు. రిచ్చా? రిచ్ ఏంటి జైత్రి, ఏం మాట్లాడుతున్నావు? మరి మెక్డానల్డ్స్ అంట. అంతేకాదు, నేను ఇక్కడ SMS లో క్యారెక్టర్లు అయిపోతుందని ఏడుస్తున్నా. నువ్వు మాత్రం ఎప్పుడు కాల్స్ పైనే ఉంటావు. అసలు అంత బ్యాలెన్స్ ఎలా ఉంటుందో కూడా అర్థం కాదు. అబ్బా ఆపుతావా? నాకు కాల్స్ లో మాట్లాడడమే ఇష్టం. ఒకవేళ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది అనుకో, ల్యాండ్ లైన్ నుంచి చేస్తాను. అంతేగాని టెక్స్టింగ్లు అవన్నీ నా వల్ల కాదు. అందులోనూ ఈ SMS లాంగ్వేజ్లు అన్నీ చూశాక నా కళ్ళు తిరుగుతాయి బాబు. హా, ఇవన్నీ చూస్తుంటే ఇంకొన్ని రోజుల్లో టెక్స్టింగ్ చేసే వాళ్ళు పక్క, కాల్స్ చేసే వాళ్ళు పక్క డివైడ్ అయిపోతారని అనిపిస్తుంది. అలా అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు, కానీ నేను మాత్రం కాల్ సైడే ఉంటా. ఎక్స్పెక్టెడే. బాయ్. నాస్టాలజిక్ టైమ్స్ కదా. అప్పట్లో రీఛార్జ్ కార్డులు బ్యాలెన్స్ అయిపోతున్నారు భయం. ఇప్పుడు మాత్రం ఎంత పడితే అంత మాట్లాడుతున్నాం. ఇదే అప్పట్లో మాట్లాడుంటే అసలు ఎంత రీఛార్జ్ అయ్యి ఉండేది. జైత్రి, ఒకసారి క్యాబిన్కి రా. సో జైత్రి, యాజ్ యూ నో, అప్రైజల్ టైం వచ్చేసింది. అండ్ ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో కంపెనీ నీకు సో యాజ్ ఐ వాజ్ సేయింగ్, నీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో కంపెనీ నీకు 25% హైక్ ఇద్దామని. సారీ సారీ కీకే. యాజ్ ఐ వాజ్ సేయింగ్, కంపెనీ నీకు నీ పర్ఫార్మెన్స్ నచ్చి 25% హైక్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు. దాట్స్ గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదిగో ముందా ఫోన్ ఎత్తు ఫస్ట్. వాడెవడో ఫోన్ నుంచి వచ్చి నిన్ను అటాక్ చేసేటట్టున్నాడు. సారీ కేకే, ఏదో అర్జెంట్ అనుకుంటా. సరే సరే, వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ. హలో. హలో జైత్రి, గెస్ వాట్, నాకు 20% హైక్ వచ్చింది తెలుసా? నీకు హైక్ వచ్చింది, నాకు ఆల్మోస్ట్ పోయేలా ఉండింది. అదేంటి, ఏమైంది? ఇంకా పోలేదులే. అరే, నేను అన్నిసార్లు కాల్స్ కట్ చేసినట్టు దాని మీనింగ్ ఏంటి? బిజీ ఉన్నట్టే కదా. అయినా పదే పదే కాల్స్ చేస్తావు. అరే అంటే దిస్ ఇస్ అ బిగ్ న్యూస్ కదా, అండ్ నేను ఏదైనా ప్రతిదీ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకుంటాను. అందుకే ఐ కుడెంట్ కంట్రోల్ మై ఎక్సైట్మెంట్ అండ్ అన్నిసార్లు కాల్ చేశాను. సారీ. యూ కుడ్ హావ్ జస్ట్ డ్రాప్డ్ ఎ టెక్స్ట్ ఆల్సో. నేను తర్వాత చూసుకునేదాన్ని కదా. ₹1 ఇచ్చినా కొన్ని పనులు చేయని తెలుసా నేను, అందులో ఇదొకటి. అయినా ఇంత పెద్ద న్యూస్, అది కూడా టెక్స్టా? ప్రసక్తే లేదు. నువ్వు నీ కాల్స్ పిచ్చి. సరే, నాకు చాలా వర్క్ ఉంది, నేను అయిపోయాక కాల్ చేస్తాను. ఓకేనా? బాయ్. ఓకే బాయ్. ఈ ఎండేంట్రా బాబు, మార్చిలోనే ఇలా ఉందంటే ఇంకా పీక్ సమ్మర్ వచ్చేస్తే హీట్ వేవే. పవర్ నాప్ వేద్దాం, కాస్త రిలాక్సింగ్ గా ఉంటుంది. ఓ 10 నిమిషాలు చాలే. అమ్మయ్యా. అది